వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఎన్నికలంటే 5 ఏళ్లలో చేసిన పనుల గురించి చెప్పడం, తమను మళ్లీ గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో చేయబోయే పనుల గురించి వివరించడం, విపక్షాలు దీనికి కౌంటర్గా 5 ఏళ్ల పాలనలో వైఫల్యాలను ప్రజలకు వివరించడం ఇది సాధారణంగా ఎన్నికల ప్రచారం జరిగే విధానం. కానీ ఏపీలో ఇవేమీ పెద్దగా కనిపించడం లేదు. అధికార పార్టీ అయినా విపక్షాలైనా కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడం, ఎదుటివారిపై నిందలు మోపేందుకు జిమ్ముకులు ప్రదర్శించడం సర్వసాధారణంగా మారింది. ఏ ఒక్క నాయకుడు తమ భవిష్యత్ కార్యాచరణను పక్కాగా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా అవన్నీ వాస్తవ దూరంగా కళ్ళబుల్లి హామీలుగా ఉంటున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్వంలో జరగాల్సిందేంటి, జరుగుతున్నదేంటి? ఎలాగైనా ఎన్నికల ప్రచారం జరగాల్సింది. ఈ ఎన్నికల స్టంట్ను చూసి ప్రజలు పాలకులను ఎన్నుకుంటారా? ఇలాగైతే రాష్ట్రం అభివృద్ధి ఎప్పటికీ సాకారం అవుతుంది? ఇవే అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్స్కి చేరింది. ప్రచారంలో రాళ్ల దాడులు అయితే కలకలం రేపుతున్నాయి. తమకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే రాళ్ల దాడులు చేస్తున్నారని అధికార పక్షం అంటుంటే, లేదు మరి పవన్ చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడికి కారణం ఎవరంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒక పక్క రాళ్ల రాజకీయం నడుస్తుంది. ఇప్పటి వరకు మేనిఫెస్టోని విడుదల చేయలేదనే విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే షేక్ జానీ బేగం గారు, టీడీపీ రాష్ట్ర నాయకురాలు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి విజయ్ గారు. సార్, ఏపీలో ఎన్నికలైతే పీక్స్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారం అయితే రాళ్ల రాజకీయం కూడా మరోపక్క అదే స్థాయిలో నడుస్తూ ఉంది. సానుభూతి రాజకీయం అని విపక్షాలు అంటున్నాయి, కాదు హత్య రాజకీయాలని అధికార పక్షాలు అంటున్నాయి. కానీ ఇప్పటివరకు మేనిఫెస్టో విడుదలలో మాత్రం అంత ఆసక్తిగా చూపించడం లేదు అనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు ఇస్తున్న ప్రాధాన్యం మేనిఫెస్టోకి ఇవ్వడం లేదనే విమర్శల నేపథ్యంలో మీరేమంటారు? ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టే ముందే చెప్పారు, నేను ప్రతి కుటుంబానికి మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఓటేయొద్దు అని చెప్పి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు బోర్డంత సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకుడు. ఆయన చేసిన సంక్షేమం మీద కానీ అభివృద్ధి మీద కానీ ఆయనకి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆయన మేనిఫెస్టో అనేది ఈ రోజు కాకపోతే రేపు రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది. ఎందుకంటే రేపు వచ్చే 5 ఏళ్లలో ఏం చేయాలో చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోతున్నారు. ఆ మేనిఫెస్టో విడుదల కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు పరిపాలన చేసిన తర్వాత 2 అంశాలను ఆయన మళ్ళీ హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఒకటి 7 గంటల ఉచిత విద్యుత్ని 9 గంటలు చేస్తానని చెప్పి, 20 కేజీలు బియ్యం పెంచుతానని చెప్పి ఆ 2 హామీలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే నేడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలను కంటిన్యూ చేయడంతో పాటు అతి తక్కువ హామీలే ఇస్తారనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన సంక్షేమం మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మేనిఫెస్టో అనేది ఇంకా రిలీజ్ చేయాల. అతి త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. కానీ విపక్షాలు అయితే చాలా విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, అలాగే రహదారులు లేవు, రాష్ట్రం అప్పులు పోలేదంటూ రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రేపొద్దున రాబోయే రోజుల్లో ఏం చేస్తాం? అభివృద్ధి చేస్తారా, ఉద్యోగాలు ఇస్తారా? ఇవే అంశాల మీద మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందా? విపక్షం అనేది ఎప్పుడూ కూడా విమర్శించడానికే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు కూడా వాళ్ళు మంచి చేశారు అనేది చెప్పడం లేదు కదా. పోనీ నిజంగా సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారండి, గోనె సంచులు మోయడానికి వాలంటీర్లు ఇదా ఉద్యోగం అని అడిగారు. ఇవాళ అదే వాలంటీర్లకి 10,000 రూపాయలు అయినా నేను మళ్ళీ పెంచి జీతం ఇస్తానంటున్నారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను కానీ అభివృద్ధిని కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అన్నారు. ఇవాళ ఆయన మెడికల్ కాలేజీలు 11 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. ఆయన కొత్తగా 11 మెడికల్ కాలేజీలు వచ్చినాయండి. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ అనేది అభివృద్ధి కాదండి. రాష్ట్రం అంతా ప్రతి ఒక్కళ్ళు కూడా మండల వ్యవస్థ వచ్చిన తర్వాత మండలానికి వెళ్ళి మండల స్థాయిలో పనులు చేయించుకునేవాళ్ళు. కానీ ఇవాళ అలా లేకుండా 2,000 పాపులేషన్ ఉన్న పాపులేషన్కి గ్రామంలో 2,000 పాపులేషన్ ఉంటే సచివాలయం పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే గ్రామానికి వెళ్ళి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు. ఇది అభివృద్ధి కాదా అండి?
గవర్నెన్స్ ని కింద స్థాయి వరకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ఎన్నో మంచి పనులు ఆయన చేశారు. విపక్షాల యొక్క ఎప్పుడో కూడా వాళ్ళు విమర్శిస్తేనే ఏదో ఒకటి ప్రభుత్వం చేయలేదని చెప్తేనే అధికారంలోకి వస్తామని. కానీ రమేష్ గారు, ఈ ఎన్నికల్లో ప్రధానంగా విపక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటంటే పరిశ్రమలు రాలేదని, లేకపోతే ఉద్యోగాలు లేవని, రహదారులు లేవని, ఇవి ప్రధానంగా ఎక్కువగా చెప్తున్న మాట. మరి వీటి మీద ఏమన్నా రాబోయే మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అధికార పార్టీ? ఎందుకు పరిశ్రమలు ఎందుకు రాలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోల్డెన్ పరిశ్రమలు వచ్చినాయి. సుమారు 32,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చినాయి. కానీ ఏంటంటే ఏమీ రాలేదని చెప్పి గ్లోబల్ ప్రచారం ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పచ్చ మీడియా ఉంది కదండి, వాటితో వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అనేది రోడ్ల విషయం చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత రోడ్ల మీద ఖర్చు పెట్టారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత రోడ్ల మీద ఖర్చు పెట్టారు అనేది సపరేట్ గా డిబేట్ పెట్టండి. అది కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎక్కువ ఖర్చు పెట్టారు అనేది మేము నిరూపిస్తాం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు అభివృద్ధి చేశారు, ఇటు సంక్షేమం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తుంటే వస్తున్న ఆదరణ మీరు కూడా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ జనవాహిని చూసి రేపొద్దున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 175కి 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయండి. రైట్. మనతో పాటు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రవికిరణ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం అండి. వ్యక్తిగత విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యం మేనిఫెస్టో మీద చూపించడం లేదనే విమర్శలపై మీరు ఏమంటారు? విజయ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, సొంత టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు విజయ్ గారు, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, విధానపరమైన అంశాల నుంచి డైవర్ట్ అయిపోయి వ్యక్తిత్వ హననాలు, అదేదో ఈ రాష్ట్రం అంటే ఒక 2 పార్టీలు, ఒక గుత్తాధిపత్యం అన్నట్టు, ఒక 2 వర్గాలుగా, ఏదో కురుక్షేత్ర సంగ్రామం ముఖ్యమంత్రి గారు అంటారు కదా, కురుక్షేత్ర యుద్ధం అని, అలా కౌరవులు పాండవులుగా ఒక మొత్తం విడిపోయి ఇంకెవరో మధ్యలో ఉంటాకు లేదు. నువ్వు ఇటు పక్కన ఉండు, అటు పక్కన ఉండు, ఇద్దరు కొట్టేసుకోవాలి. ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించి 2 పెద్ద గోడలు కట్టేసి 2 వ్యక్తులే కాదు, 2 సామాజిక వర్గాలు, 2 కులాల మధ్య ఆధిపత్య పోరుగా గత కొన్ని సంవత్సరాలుగా మార్చేసి, అది వాళ్ళిద్దరు పంచాయతీ, ఈ రాష్ట్రం అభివృద్ధి అంటే వాళ్ళిద్దరు పంచాయతీ అన్నట్టుగా మార్చేసి, మేధావులు, తటస్థులు, విద్యావంతులు రాజకీయాలు రావాలి అంటే భయభ్రాంతులు గురైపోయి, ఓహో రాజకీయాలు రావాలంటే ఇలా తిట్టుకోవాలన్నమాట, లేకపోతే రాజకీయాల్లో గెలవాలంటే ఎంత ఖర్చు చేయాలన్నమాట. సో ఖర్చు అన్నది లెక్కలేనితనంగా చేసేసి గెలిపే లక్ష్యంగా, దీనిలో ఒక విధి విధానం ఉండదు, ఒక నీతి జాతి ఉండదు, నీతి అది పక్కన పెట్టేసి ఏదన్నా సరే, ఏ విధంగా అయినా సరే, తక్కువ టమారా విద్యలు ఏది చేసినా సరే గెలిపే, ఇంకా వేరేది ఏం లేదు, గెలుపు, నథింగ్, విక్టరీ తర్వాత ఇంకేమి లేదు అన్న విధంగా ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ గా, ఒక యుద్ధ వాతావరణంగా గత కొన్ని సంవత్సరాలుగా చేసి పడేయటం కారణంగా ఈరోజు మనం చూస్తున్నాం ఏ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో ముఖ్యమంత్రి గారిని పరుష పదజాలంతో తిట్టినా, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క పార్టీ కార్యాలయం మీద వాళ్ళు వచ్చి, వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు మా ఫ్యాన్స్ బీపీ పెరిగింది అని వారు సమర్థించుకున్నా, లేకపోతే 2022 నవంబర్ 4వ తారీఖు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు పెట్టి దాడి చేస్తే ఆయనకే అప్పుడు ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి మధుబాబు గారికి గాయాలు పాలి రక్తస్రావం జరిగినా సరే ఆయనకి చంద్రబాబు ఆయనే చేసుకున్నాడు అని వైసీపీ మంత్రులన్నా, లేకపోతే ఆనాటి డీజీపీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని ఆనాడన్నా, లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే ఆయనే చేయించుకున్నారు, పోలీసుల వ్యవస్థను కలిసి ఈ రోజు అనుకున్నా, దాన్ని సంతాపాన్ని విచారం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేసిన, చంద్రబాబు నాయుడు గారి మీద రాయి పడితే ఆయన గాయాల పాలు కాకపోయినా దాడి జరిగితే కనీసం దాడి అప్రజాస్వామ్యం ఇటువంటి చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్వీట్ కూడా చేయలేని పరిస్థితి. అలా చేయకుండా కనీసం ఇద్దరు అభిమానం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ లేకపోతే పరస్పరం నమస్కారం చేసుకునే పరిస్థితి లేకపోవటం ఈ రాష్ట్రంలో ఓ పెద్ద
యుద్ధ వాతావరణాన్ని తలపించి ప్రధానమైన అంశాలన్నీ పక్కకు పోయి కేవలం నువ్వు అటుంటావా ఇటుంటావా రా నువ్వా నేనా సై అన్న వాతావరణంలో సాగుతుంది. మిగతా అంశాలు జరుగుతున్నా దాన్ని అప్రధానత స్థాయికి వెళ్ళిపోయింది, అవి కింద పక్క వెళ్ళిపోయింది. నువ్వేం చేసావు, నువ్వేం అభివృద్ధి ఏం చేసావు, అభివృద్ధి చేయలేదు, నేనేం చేస్తాను, నువ్వు ఇలా ఫెయిల్ అయ్యారు, ఈ నిర్మాణాత్మకమైన చర్చ నుంచి పక్కకు జరిగిపోయి ఇదే అయిపోయి దీని యొక్క ప్రభావం ప్రజల మీద మన పిల్లల మీద కూడా ఉంటుంది, భావి తరాల మీద ఉండబోతుంది. ఇది అందరూ పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, అందరూ దీన్ని గమనించుకోండి. ఇది ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. ఇది అందరి మీద ప్రభావం పడుతుంది, భావి తరాల మీద ప్రభావం పడుతుంది. ఇలా మాట్లాడుకుంటమే తెలుగు సంస్కృతో, ఇలా తిట్టుకోవటం కొట్టుకోవటమే మన పద్ధతులు అనుకునే తరం తయారైపోతుంది. దానివల్ల భావి తరాలు నష్టపోతారు, మనం నష్టపోతాం, మన కుటుంబం. ఈ రోజు మనం అనుకోవచ్చు మనం కొట్టకి వెళ్ళలేదు కదా, మనం చేయటానికి ఆళ్ళాలు కొట్టుకుంటున్నారని. కానీ అది చూసి ప్రభావితం అయిపోతారు మన పిల్లలు. అది మొబైల్లో చూసుకుంటున్నారు, లేకపోతే టీవీలో చూసుకుంటున్నారు, లేదా ఎక్కడో సోషల్ మీడియాలో చూస్తున్నారు, చూసి ప్రభావితం అయిపోతున్నారు మన పిల్లలు. సో ఇది నేను గత ఒక సంవత్సరంగా చెప్తున్నాను, ఇది ఇటువంటిది ఏ స్థాయి అయినా సరే తప్పే, ఎవరన్నా సరే ఇది ఆపి తీరవలసిందే. ఆపకపోతే మన వాళ్ళిద్దరే కాదు భావి తరాలే మూల్యం చెల్లించుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితులు నెలకొంటాయని ఒక తండ్రిగా, ఒక ఇద్దరు పిల్లల తండ్రిగా నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మీ ఛానల్ మీరు అంశం పెట్టారు కాబట్టి, మీరు అంశం లేవనెత్తారు కాబట్టి నా యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. రైట్. రవికిరణ్ గారు, ముఖ్యంగా సంకల్ప పత్రం అంటూ బీజేపీ కొన్ని అంశాలతో ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చింది. అలాగే టీడీపీ కూడా సూపర్ 6 అంటూ కూడా కొన్ని పథకాలను ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇప్పుడు 3 పార్టీలు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో మరి ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? మాది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అండి. జాతీయ నాయకత్వం మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మన బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మేము ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని క్రోడీకరించి సుదీర్ఘంగా అటు మహిళలు, యువత, రైతులు, మత్స్యకారులు, పేదలు, అసంఘటిత కార్మికులు, అలాగే మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, అంతరిక్ష రంగాలు ఏ రకంగా చేయబోతున్నాం, కొత్త రకమైన వ్యవసాయాలు, ఇది సముద్రంలో నాచు ద్వారా చేసే వ్యవసాయం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇది అత్యంతగా బలవంతమైనటువంటి పోషక పదార్థాలు, మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్ అటువంటిది. అలాగే సముద్రంలో ముత్యాల యొక్క వ్యవసాయం చేయటం, అలాగే వ్యవసాయ రంగానికి చేస్తున్నటువంటి ఎన్ని క్రోడీకరించి అన్ని వర్గాలకి దేశంలో అన్ని డిఫరెంట్ వర్గాలకి, అలాగే మహిళలు, డ్వాక్రా సంఘాలకు ఏ రకంగా చేయబోతున్నాం, ముద్రా రుణాలు 10 లక్షల నుంచి 20 లక్షల రుణాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాం, డ్వాక్రా సంఘాల్లో 3 కోట్ల మంది మహిళల లక్షాధికారి ఏ రకంగా చేయదలుచుకున్నాం, ఇటువంటి అన్ని కలిపి క్రోడీకరించి ఒక మోడీ గ్యారంటీ మేనిఫెస్టో రిలీజ్ చేసి దేశవ్యాప్తంగా అప్లై అవుతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాకు సంబంధించినందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు నిన్న కూడా చెప్పారు, మాకు సంబంధించినంత వరకు ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడిగా మేనిఫెస్టో ఏదన్నా ఉంటే కనుక అది వాట్సాప్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మోరార్లెస్ గా ఇప్పుడు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం బీజేపీ ఒక మేనిఫెస్టో ఇస్తే ఇంకా ఎన్డీఏ అని విడిగా మేనిఫెస్టో ఉండదండి. ఆ ఎన్డీఏ కూటమిని దేశవ్యాప్తంగా రన్ చేస్తున్నటువంటి బీజేపీ మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో మోరార్లెస్ అంతే. ఇంకా వేరే ఏదన్నా దాని లోపాలు ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీని అడుగుతారు, కానీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైనటువంటి 35 మిత్రపక్షాలైన తెలుగుదేశంలో, జేడీఎస్ నో, జేడీయూనో లేకపోతే వేరే వాళ్ళనో అడగరు. సో అలాగే రాష్ట్రంలో కూడా కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ. మేము పోటీ చేసిన కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మాత్రమే, నాట్ ఈవెన్ 5%, జస్ట్ 5% అంతే. సో ఏదన్నా ఉన్నా సరే కేంద్రీకర తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసే మేనిఫెస్టోనే మేజర్ గా ఉండబోతుంది. దానికి జనసేన కానీ మేము కానీ సపోర్ట్ చేస్తూ ఉంటది. సో ఆ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, దానికి అందరూ కట్టుబడి ముందుకు వెళ్తాం. విజయ్ గారు. రైట్. మనతో పాటు షేక్ జానీ బేగం గారు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. జానీ బేగం గారు నమస్తే అండి. నమస్తే సార్. మేడం, ప్రచారంలో ఎంతసేపు అధికార పార్టీని విమర్శించడమే ఒక పనిగా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక మీద ఆధారపడే ప్రచారం జరుగుతుంది, కానీ మేనిఫెస్టో మీద అంత ఆసక్తి చూపించడం లేదు టీడీపీ కూడా. ముఖ్యంగా సూపర్ 6 అంటూ అంటున్నారు, కానీ ప్రచారంలో ఆ సూపర్ 6 పథకాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే స్వతంత్రాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మేనిఫెస్టో మేము ఆల్రెడీ సూపర్ 6 అని రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా ముందు కూడా ఇంకా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మేమైతే ప్రజల్లో సూపర్ సిక్స్ చాలా ఫాస్ట్ గా పబ్లిక్ కి అర్థమయ్యేటట్లుగా వివరించడం జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు అయిపోయింది, ఇప్పుడు 3వ కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే మన రవికిరణ్ గారు చెప్పినట్లు రాజకీయాల్ని రాజకీయాల్లాగా చూడకుండా పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాలు చేశారు. అంటే రాజకీయాన్ని నీట్ అండ్ క్లీన్ హెల్దీ రాజకీయాలు చేశారు. వాళ్ళు అసెంబ్లీలో ఎన్ని ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అక్కడ వాళ్ళు చెప్పేది చెప్తారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి. అలాంటి రాజకీయాలు, హెల్దీ రాజకీయాలు ఈ రోజు లేవు అని చెప్పి రవికిరణ్ గారు చెప్పినట్టు నేను కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలోనూ వ్యక్తిగతంగా దాడులకి, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా అసలు రాజకీయాలంటే విరక్తి వచ్చే పరిస్థితి కూడా ఉంది ఈ రోజుల్లో. అంటే మీరేం చేస్తారు? అభివృద్ధి చేయడం చేతగాని వైసీపీ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తిగత దాడులకి, ఇలాంటి వ్యక్తిగత అంటే రాయి తగిలింది ఆ టాపిక్ దగ్గర, అక్కడ రాయి తగిలింది, ఆ రాయిని అప్పటికప్పుడే ప్లకార్డులు పట్టుకొని రాక్షసుడు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకుని అప్పుడప్పుడే ప్లకార్డులు పట్టుకొని నుంచొని, అంటే ఎందుకు ఇలాగా, ఎవరు వేశారు ఏంటి అని చెప్పి విచారణ జరగాలి. ఇప్పుడు జరిగింది, పట్టుకున్నారు సతీష్ అనే వ్యక్తిని, విచారణ జరుగుతుంది. కానీ అప్పటికప్పుడే పోయినసారి నారాసు రక్త చరిత్ర అని చెప్పినట్లు ఈ రోజు కూడా ప్లకార్డులు, అప్పటికప్పుడే ప్లకార్డులు ఎలా వస్తాయండి? ఇలా ఎందుకు చేస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నారు, ఈ 5 సంవత్సరాల నుండి మీరు ఏం అభివృద్ధి చేశారు? సంక్షేమం అంటారు, సంక్షేమం ఎంతవరకు అందింది? ఇవి మీరు ప్రజలు చెప్పాలి. మీరు సరిగ్గా చేసి ఉంటే ఈ రోజు మీరు అధికారంలో వస్తాము అంటున్నారు. వీళ్ళు ఇచ్చిన సంక్షేమాలు నవరత్నాలే వీళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళు మేనిఫెస్టో కూడా ఇంకేం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళకి ఇంకా చెప్పడానికి అవకాశం కూడా లేదు. ఇంకేం మేనిఫెస్టో చెప్తారు? చెప్పినయే చేయలేని ఈ ముఖ్యమంత్రి గారు, ఈ వైసీపీ ప్రభుత్వం రేపు ఇంకా ఏదో చేస్తానని చెప్పి ఇంకా మభ్య పెడితే ఇంకా మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు సార్. ఇంకేమైనా కొత్తగా చెప్పండి, వింటారేమో. కానీ ఇలాంటి మీరు డ్రామాలు, ఇలాంటి కోడికత్తి డ్రామాలు, రాళ్ల డ్రామాలు ఇవి చేయడమే తప్ప వీళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు, సంక్షేమం కూడా కంప్లీట్ గా ఇవ్వడం కూడా చేత కాదు. ఇలాంటి ప్రభుత్వాలని ప్రజలు ఇంకా ఆస్వాదించి ఇంకా రావాలి, ఇంకా ముందుకు రావాలని చెప్పి కోరుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నడ్డి విరిగిపోయింది. ప్రతి విషయంలోనూ అన్ని పెరిగిపోయాయి, దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ సంక్షేమం అందటం లేదు, ఏ షరతులు విధిస్తున్నారు, అభివృద్ధి లేదు, పిల్లలకి భవిష్యత్తు లేదని చెప్పి ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు వస్తే బాగుపడతాయి మా జీవితాలని ఆలోచించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారండి. ఎవరు చెప్తే, మీరు చెప్తే నేను చెప్తే వినే పరిస్థితులు లేరు. చాలా విఘ్నత ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రైట్. రమేష్ గారు, ముఖ్యంగా రాళ్ళ రాజకీయం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా జగన్పై జరిగిన దాడి సానుభూతి కోసమే జరిగింది, ఇది కావాలంటే వైసీపీ డ్రామా అంటూ కూడా విపక్షాలు విమర్శిస్తూ ఉన్నారు. నిజానికి సానుభూతికి ఓట్లు పడతాయంటారా? ఇప్పుడు అలా విమర్శ చేస్తున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కొట్టుకోమని చెప్పండి, వాళ్ళకి సానుభూతి వస్తుంది. అప్పుడు ఎందుకు అలాంటి తప్పుడు విమర్శలు చేయడం? దాడి అనేది జరగడం వాస్తవం, అదేమైనా అబద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు సానుభూతి కోసం అని చెప్పి చేయించుకున్నారని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళు. దాడి జరిగింది వాస్తవమే, పట్టుకున్నారు కదా మీరు. అది ఈ రోజు పట్టుకున్నారు మేడం గారు. 350 రూపాయలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చారు నాకు అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు కదండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేశారు, విపక్షాలు చేశారు, పసుపు మీడియా చేశారు, పసుపు సైనికులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇంకా అంటే సానుభూతి కోసం జగన్ గారే చేశారని చెప్పి మీరు ఎలా అన్నారు? మీరు కూడా చేయించుకోవచ్చు కదా, మీకు సానుభూతి వస్తుంది కదా. కానీ రమేష్ గారు, నిజానికి నిందితులు ఎలక్షన్ కి పోలంత గ్యాప్ ఉంది, దాన్ని మీరు యూజ్ చేసుకున్నారు అంతే. జగన్ గారు అలా చేసుకున్నారని. కానీ నిజానికి రమేష్ గారు, నిందితులు ఎవరు? జానీబాగ్ గారు ఒక నిమిషం అండి. అవసరమైతే లేదు, టీడీపీ ప్రభుత్వానికి మీలాగా డ్రామాలు చేసి అధికారంలో రావాల్సిన అవసరమే లేదు. ఆ రోజున అలిపిరి దాడి అలాగే కదా చేయించుకుంది. మరి
కుడి చేతికి జరిగితే ఎడం చేతికి కొట్టేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రైట్ 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 విమర్శలు ప్రతి విమర్శలు కాదండి, మనం టాపిక్ లోకి వెళ్దాం. రైట్ అలా కదండి, సానుభూతి రాజేశారా ఏమైనా గీసుకుందా అని క్లియర్ రాకముందే ఆయనకి తగిలింది, ఆయన పక్కన ఉన్న వైసీపీ నాయకుడు ఇద్దరికి సేమ్ అక్కడే తగిలింది అని చెప్పి మీరు ఎలా చెప్తున్నారండి? తగిలింది కాబట్టేనండి, తగలకుండా ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు మీరే చెప్తున్నారు సతీష్ అనే వాళ్ళు దొరికారని మీరే చెప్తున్నారు. ఇప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి కదా, రాయి అనేది తగలబట్టే కదా. వాస్తవాలు మాట్లాడవద్దు మీరు. జానీ గారు రైట్ మీరు మాట్లాడతారు కానీ రమేష్ గారు ముఖ్యంగా రైట్ రమేష్ గారు ముఖ్యంగా నిందితుడు ఎవరు ఎందుకు చేశాడు అనేది ఇంకా తెలియకుండానే చంద్రబాబు నాయుడు చేశారని మీరు ఏ ఆధారాలతో చెప్తారు? ఏమండి, మాకు అనుమానం అనేది ఉందండి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోటి కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేకుండా ఉంటే ఆయన కొడుకు మాత్రమే రాజకీయాలను వెళ్దామని చూశారు. చంద్రబాబు నాయుడు కుట్రలు అనేవి వెన్నుపోట్లు అనేవి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. ఆ అనుమానంతో చంద్రబాబు నాయుడే చేశాడు అనేది మేము చెప్పాం. కానీ దేనికైనా ఆధారాలు ఉండాలి కదా. ఒకవేళ ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, పోలీసులు ఎంక్వైరీ చేసిన ఎవరో అంటే చేసి ఉంటారా? వైసీపీ నాయకుడు శ్రీధర్ జానీబాగ్ గారు ఒక్క నిమిషం, ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుందండి. వైద్యం చెప్పారు, మాకు చంద్రబాబు నాయుడే చేయించాడని అనుమానం ఉందని చెప్పాం. మరి ఇప్పుడు రైట్ ఇప్పుడు అదే చంద్రబాబు మీద అదే పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళ దాడి జరిగింది. మరి దీనికి ఏమంటారు? ఇది వైసీపీ వాళ్ళు చేయించాలనుకోవాలా? అది మేడం గారు అన్నారు కదా, సానుభూతి కోసం వాళ్ళు చేయించుకున్నారని, మేము చేయించుకున్నామని. అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి సానుభూతి వస్తుందని చెప్పి వాళ్ళ మీద రాళ్ళు వేయించుకుని ఉంటారండి. సానుభూతి కోసం చేయించుకున్నామని. సానుభూతి కోసం అయితే మీలాంటి వైసీపీ నాయకులు వేసుకుంటారు సార్. ఎందుకంటే పట్టుబడ్డారు ఓపెన్ గా చెప్తున్నాడండి ఆయన. నాకు మందు బాటిల్ అని 350 రూపీస్ ఇస్తానని చెప్పి మందు బాటిల్ ఇచ్చారు, 350 రూపీస్ ఇవ్వలేదు, అందుకే నేను దాడి చేయాల్సి వస్తుందని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు. ఇంకా దాంట్లో కూడా టీడీపీ నాయకుల హస్తం ఉందా అని చెప్పి దాడి చేస్తారా? కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందండి నిజంగా ఎవరైతే జానీబాగ్ గారు రైట్ రవికిరణ్ గారు మీరు ఎలా చూస్తారు? నిజంగా ఇలాంటి రాళ్ళదాడులు జరిగితే కనుక ఇది సానుభూతి ఓట్లు పడతాయి. ఒకటైతే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది, మరోవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీద కూడా జరిగింది. ఇప్పుడు ఇవన్నీ సరిసమానంగానే చూసుకోవాలా? రాళ్ళదాడి కామన్ అనుకోవాలా? దాడులు అన్నది ప్రజాస్వామ్యంలో అతి హేయమైనటువంటి అంశం. అది ఎవరి మీదన్నా కావచ్చు. దాడులు చేయటం మొదలు పెడతానండి, అది నీతోనూ ఎవరితోనూ వీరితోనూ XYZ ఆగదండి. A to Z వరకు అందరినీ కవర్ చేస్తాం. అది ఒక దావానలం లాంటి. అగ్నికి మంట ఒక ఇంటికి మంట పెడితే ఆ ఇంటితో ఆగదండి, చుట్టుపక్కల కాలనీ దహించి వేస్తాం. అలాగే దాడులు చేయటం మొదలు పెట్టడం, హత్యలు చేయటం మొదలు పెడితే అది ఒక్కరితో ఆగదండి, అది మన ఇంటి వరకు వచ్చేస్తాం. అందుకనే ప్రజాస్వామ్యవాదులు ఎవరు దాడుల్ని ప్రోత్సహించకూడదు. దానికి కారకులైనటువంటి వ్యక్తులు సూత్రధారులు పాత్రధారులని వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సింగనగర్ లేదా రామర్పాడు రింగ్ 8 దాటాక వచ్చారని చెప్పి పోలీసు సిపి గారు చెప్తున్నారు, అలాగే సజ్జల వారు చెప్తున్నారు. అయితే అక్కడ రాయితో దాడి చేసిన తర్వాత ఒక ఫస్ట్ ఏదో ఆకతాయి అనుకున్నామని చెప్పి సజ్జల వారు చెప్పారు. ఆ తర్వాత 9 తర్వాత ఫొటోస్ రిలీజ్ చేసాం అన్నారు. ఇక్కడ సమస్య వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో విజయ్ గారు ఏప్రిల్ 13వ తారీఖు రాత్రి 9:33 ఒక ట్వీట్ చేశారు. ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చగొండాలతో దాడి చేయించిన చంద్రబాబు. ఇప్పుడు ఇందాక రమేష్ గారు అన్నట్టు దాడి చేయించినట్టు అనుమానాలు ఉన్నాయి అని ట్వీట్ చేస్తే పోనీ అర్థం చేసుకోగలం. ఇక్కడ ఏమంటున్నారు? పచ్చగొండాలతో దాడి చేయించిన చంద్రబాబు అంటే డిక్లేర్ చేశారు. చంద్రబాబు చేసేసి దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు. మే 13న సమాధానం చెప్తారు. ఏంటి? ఏం సమాధానం చెప్తారండి? అలాగే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఏమి లేకుండానే ముందుగానే అసలు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారో ఆయనగానే చేయించుకున్నారని ఎప్పుడు అన్నారంటే ఈ ట్వీట్ తర్వాతే. మీరు కావాలంటే టైం స్టాంప్ మీరు చూసుకోండి. ఈ ట్వీట్ లో ఎప్పుడైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా టార్గెట్ చేసి రాజకీయంగా వాడుకోవాలని మే 13వ తారీఖు ఓట్ల కోసం మీ ఆరాటం, ఆవేశం,
ఆతృత అనేది కనపడేసరికి దానికి ప్రతి కౌంటర్ గా మీరు చేయించుకుని ఉంటారు అని చెప్పేసి టీడీపీ గాని లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ట్వీట్ చేశారు. అయితే ప్రధానమైన ప్రశ్న, ఏ ఆధారాలతో మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు దాడి చేశారని చెప్పి ఆ రోజు రాత్రి చెప్పి విజయ్ గారు మరుసటి రోజు వాళ్ళ పేపర్ లో హత్యాయత్నంగా మారిపోయింది. దాడికి హత్యాయత్నం ఎంత తేడా ఉందండి? నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉంది కదా. దాడికి హత్యాయత్నం, హత్యాయత్నం ఎలా అయిపోయిందండి? ట్రైన్డ్ షార్ప్ షూటర్ అంటే విజయ్ గారు, ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ ఎయిర్ గన్ తో ఏదో చేశారని చెప్పి కూడా అన్నారు. ఎయిర్ గన్ ఇప్పుడు సిపి గారు చెప్పారు కదా. అవును, అదే నిజంగానే ఎయిర్ గన్ తో చేశారా లేకపోతే దేంతో చేశారనేది విచారణలో తేలుతుంది నిజానికి. కానీ ఎయిర్ గన్ ఉపయోగించుంటారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అంతా డైరెక్ట్ గా వీళ్ళకే తెలిసినట్టుగా ఎలా చెప్పగలుగుతారు? అదే అండి, ఇప్పుడు సజ్జల వారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, అఫీషియల్లీ బాగా ట్రైన్ షార్ప్ షూటర్స్, క్యాట్ బాల్ను ఎయిర్ గన్లు చేసి రాయలు బెడ్లు ఎత్తారండి. అసలు అటువంటి వాళ్ళు ఉన్నారా? మన సినిమాలు చూసి చెడిపోతున్నాం కానీ ట్రైన్డ్ షార్ప్ షూటర్స్, సుపారీ కిల్లర్స్ దేశంలో ఉన్నారా? నిన్నే సల్మాన్ ఖాన్ ఇంటి ముందు తెల్లవారుజాము 4:30 గంటలకి 2 బైకుల మీద 2 అగంతులు వచ్చి రాళ్ళు తుపాట్లు కాల్ చేసి పోయారు. అలాగా ఆకతాయిగా కాల్ చేసి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చేమో, ఉంటారు కూడా కొన్ని మనం మటర్స్ చూస్తున్నాం. కానీ ట్రైన్డ్ షార్ప్ షూటర్స్, కిల్లర్స్ సినిమాల్లాగా ఉన్నారంటే ఎక్కడన్నా ఉంటే అందరూ వాడుకుంటారు కదా. ఒక రాజకీయ పార్టీ ఏంటి, అందరు రాజకీయ పార్టీ వాడుకుంటారు. రాజకీయ పార్టీకి ఏం కాదమ్మా, అందరూ వాడుకుంటారు. అసలు లేని విషయాల్ని ఉన్నట్టుగా చెప్తే ఈ రోజు ఆ పోలీస్ కమిషనర్ గారు ఎక్కడన్నా చెప్పారండి ట్రైన్ షార్ప్ షూటర్ ఆ కిటికీలో నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నారేమన్నా పోలీస్ అధికారి? వాళ్ళేమంటున్నారు, ఆ పాఠశాలకి ఆలయానికి, గంగానమ్మ ఆలయానికి మధ్యలో ఉన్నటువంటి నిర్మానుష్య రోడ్డు నుంచి ఒక రాయి, ఒక చేతిలో నాన్నగారు చూపించారు ప్రెస్ లో, చేతిలో పట్టేంత రాయితో కొట్టాడు అంటున్నారు. మరి ట్రైన్ షార్ప్ షూటర్ ఎక్కడ ఉన్నారు? ఎయిర్ గన్ ఎక్కడ ఉంది? క్యాట్ బాల్ ఎక్కడ ఉంది? ఎన్ని గదిలో ఉన్నారు? ఎన్ని అబద్ధాలే కదా. ఎందుకో వైసీపీ పార్టీ ఈ రకంగా మీరు అబద్ధాలు ప్రచారం చేసి బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు మేడం గారు చెప్తున్నారు సతీష్ గారిని పట్టుకున్నారు, నేనైతే ఫాలో కాలేదు, పట్టుకున్నాను, డబ్బులు ఇవ్వలేదని చేశాను, అదేదో నేను చూడాలి. మరి అటువంటి అదే నిజమైతే ఎక్స్పోజ్ అయ్యేట్టే కదా. అది వాట్సాప్ లో అయితే వస్తుంది కానీ మనకి అధికారికంగా అయితే ఏం తెలియదు. ఇంకా అధికారికంగా సతీష్ అనే వ్యక్తి అలా చెప్పాడు అనేది ఎవరు ఇవ్వలేదు చెప్తున్నారు. అదే అన్నారు, అదే నాకు తెలియదు అన్నా, అందుకని అయితే నేననేది ఏంటంటే సతీష్ అనే వ్యక్తిని ముఖ్యమంత్రి గారికి ఎడం పక్కున్నటువంటి కేసినేని నాని గారు ఏమన్నారు ఆ రోజు రాత్రే, ఇలాగే దాడి చేశారు, ఎవరు చేశారో నాకు తెలియదు, పోలీసులు తేల్చండి అన్నారు. ముఖ్యమంత్రి గారికి కుడి పక్కున్నటువంటి వెల్లంపల్లి వారు ఏమన్నారు, ఈ చంద్రబాబు నాయుడు చేయించారు. చంద్రబాబు ఒక ఎడం పక్కేమో నాకు తెలియదు తేల్చమన్నారు, కుడి పక్కేమో చంద్రబాబు నాయుడు చేయించమన్నారు. అలా చేయించమంటే ఒకవేళ ఆయన తెలిస్తే వెల్లంపల్లి వారికి కనీసం వాళ్ళ దగ్గర వెల్లుల్లిపాయంత ఆధారం ఉంటే వెళ్ళి ఆ రాణా గారికి ఇచ్చి ఆ 2 లక్షలు 10 లక్షలు బహుమతి తీసుకోవచ్చు కదా. పోలీసులు ప్రకటించారు కదా, మాకు వివరాలు చెప్పండి, 2 లక్షల నుంచి 10 లక్షల బహుమతి ఇస్తామని. అదేదో వెల్లంపల్లి వారు వెళ్ళి ఆ బహుమతి కొట్టేయచ్చు కదా. ఎందుకండి అబద్ధాలు? ఎందుకు అబద్ధాలు చెప్తే అదినట్టు ఉండాలి కదా. ఏదన్నా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ఉండాలి, మీరు చేసే విమర్శ సహేతుకంగా ఉండాలి. ఇవాళ కాకపోతే రేపన్నా ఎక్స్పోజ్ అయిపోతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని వైసీపీ పార్టీ సంయమనం పాటించి మళ్ళీ సజ్జల వారు అంటారు వారు ఎదురు దాడి చేస్తున్నారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ లో వారేమన్నారంటే ఇది అధికారుల వైఫల్యం కాదు, ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నారంట. సరే, ప్రతిపక్ష పార్టీలు రెచ్చిపోతున్నారు, అయినా సరే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందికి, ముఖ్యమంత్రి గారిని కాపాడే బాధ్యత భద్రతా సిబ్బంది. మరి అది ఫెయిల్యూర్ అయ్యారు కదా, ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా అని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుంటే మీరు నిగ్గు తేల్చండి, బాధ్యుల అధికారుల మీద చర్యలు తీసుకోండి అంటే, అబ్బాయి అధికారుల మీద చర్యలు అడగటానికి మీరెవరో, మేము బాధ్యత అడిగితే మేము అడగాలి, బాధితులు మేము అడగాలి చర్యలు, మీరెవరో అడగటాక. అంటే మీరేమో బాధితులు అంటారు, మీరేమో బట్టకాల్సి ప్రతిపక్షం మీద పడేస్తారు, మళ్ళీ మేము అడిగితే మీరు ఎందుకు అడగాలంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే విజయ్ గారు, ప్రతిపక్ష నాయకుడిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టారు లేదా? మీరు భద్రత ప్రతిపక్ష నాయకుడికి భద్రత ఇవ్వలేకపోయారు, నారాసుర రక్త చరిత్ర అని హోర్డింగ్లు పెట్టారు లేదా? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్యలన్నీ చంద్రబాబు నాయుడుకి చేయించారు ముఖ్యమంత్రిగా. మరి ఈ రోజు మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా దాడి జరిగితే ఇప్పుడు కూడా నారారూప రాక్షసుడు పని అంట, నారారూప రాక్షసుడు పని అని హెడ్డింగ్లు పెడతారు. అంటే ప్రతిపక్షంలోనూ చంద్రబాబు నాయుడు చేసి అధికార పక్షంలో చంద్రబాబు, ఆయన పెద్ద సుపారీకి వెళ్ళరా? నాకు అర్థం కాదు. అంటే ఆయన అధికారంలో లేకపోయినా సరే ఆయన అంత బలవంతుడు ఆయన. అంతే కదా, ఆత్మవిశ్వాసం చేసుకోవాలి ఈ పార్టీ. ఆయన నేచరే అది, చంద్రబాబు నాయుడు గారి నేచరే అది.
రైట్. ఇప్పుడు రమేష్ గారు, ఇప్పుడు నిజానికి చూస్తే కనుక ఎయిర్ గన్తో కాల్చారు, ఇవన్నీ మీ ఎలా చెప్పగలుగుతారు? నిజానికి ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కూడా ఏ విషయం బయటికి ఏం చెప్పలేదు. కానీ మీరే అంతా కూడా ఇది జరిగింది అది జరిగిందని ఎలా చెప్పగలుగుతారు? ఏ ఆధారాలతో చెప్పగలుగుతారు? ఇవే కదా ప్రతిపక్షాలు. ఆ రోజున మా రాష్ట్ర నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ వాళ్ళకున్న అనుమానాలను వాళ్ళు వ్యక్తం చేశారు. ఆ వ్యక్తం చేయడంలో తప్పేం లేదు కదా. నిజానికి వాళ్ళు స్పాట్ లో ఉన్నారు. అంటే ఒక మీద అనుమానం వ్యక్తం చేయడం వేరు, కానీ ఎలా జరిగింది అనేది కూడా మీరే చెప్పేసి ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఎలా చెప్తారు? ఇదంతా ఎవరు ఆక్టాయ్ చేసిన పనికి రాజకీయంగా సానుభూతి కోసం వాడుకుంటున్నారనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారి నేచరు, ఆయన జీవితకాలం అంతా మనం హిస్టరీ తిరగేస్తే ఆయన జీవితం అంతా ఇలాంటిదే కాబట్టి ప్రతి ఒక్కరికి అనుమానం అండి. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలతోటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాడు, ఎన్నో వ్యవహారాలు నడిపాడు ఆయన. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో పనులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేద్దామన్నా కూడా చేయనివ్వకుండా ఆపించడం జరిగింది, కొన్ని వ్యవస్థలను అడ్డు పెట్టుకుని. అలా అతను కొన్ని వ్యవస్థల్లో తన మనుషులు నియమించుకుని బలవంతంగా అతను ఉన్నాడు. ఈ రోజున ఆ కోటలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చుకుంటా వచ్చాడు. రేపొద్దున గెలిచిన తర్వాత అసలు ఇదేంటి అనేది అప్పుడు తెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారికి. కానీ షర్మిల కూడా ఈ దాడి ఆకతాయి దాడి కిందగానే చెప్పడం జరిగింది, ఇది కావాలని చేయించుకున్నది కాదు అని చెప్పేసి ఆమె అంటున్నారు. అలాగే ఇది ఆకతాయిలు చేసింది అని అంటున్నారు. మరి దానికేమంటారు? షర్మిల సొంత చెల్లె కదా జగన్మోహన్ రెడ్డికి. సొంత చెల్లెనండి. సొంత చెల్లె అయితే ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు కలిసే కదా డ్రామా ఆడుతుంది. ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ఇంకా 100% చంద్రబాబు నాయుడు చేయించినట్టుగా మీరు అనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ అంటలేదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మన మోడీ గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక మాట ఆయన మాట్లాడారా? ఆయన గవర్నమెంట్ గురించి చెప్పడం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలా. మేము మోడీ గారిని ఏమి అనడం లేదే. ఇప్పుడు ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో, ఎవరైతే వాళ్ళు చెబుతున్న మాటలు చంద్రబాబు నాయుడు వల్ల వేసిన మాటలనే మళ్ళీ మాట్లాడుతున్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి కుమ్మక్కయ్యారని చెబుతున్నామండి మేము. ఏ స్క్రిప్ట్ అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడో అదే స్క్రిప్ట్ వీళ్ళు వల్ల వేస్తున్నారు. ఇప్పుడు షర్మిల గారికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? ఆవిడ ఏం చెప్పింది? నేను తెలంగాణలో చచ్చిపోతాను, ఇక్కడే పార్టీ పెట్టాను, ఇక్కడ కార్యకర్తలను వదిలి వెళ్ళను, ఇక్కడే పోటీ చేస్తాను, ఈ మట్టిలోనే కలిసిపోతానంది. ఇప్పుడు అక్కడ ఉన్న తెలంగాణ పాపం ఆవిడ వైఎస్ఆర్టీపీ నాయకుల్ని కార్యకర్తల్ని మోసం చేసి అక్కడ వాళ్ళందరినీ అలాగ వదిలేసి నిర్దాక్షిణ్యంగా ఆవిడ స్వలాభం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ రాజకీయం చేస్తుంది. అది తప్పు కదంటారా మీరు? తెలంగాణలో సరిగ్గా పాలన చేయని కేసీఆర్ని ఓడించడానికి తన సాయశక్తిలో కృషి చేశాను, కాంగ్రెస్కి సపోర్ట్ చేశాను, అందుకే ఓడించగలిగాం, ఇక్కడ కూడా అదే పని చేయబోతున్నాం, ఇక్కడ కూడా సరిగ్గా పాలన లేదని చెప్తున్నారు. ఆ మాట చెప్పలేదు కదా సార్ విజయ్ గారు. ఆవిడ ఆ మాట చెప్పలేదు కదా. నా బ్రతుకు తెలంగాణనే అంది ఆవిడ. ఈ మట్టిలోనే కలిసిపోతానంది. పాపం ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఆవిడ మాటలు విని కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఈ రోజు వాళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ చంద్రబాబు నాయుడు తోటి కుమ్మక్కయ్య అటు కాంగ్రెస్ తోనూ ఉన్నాడు, ఆయన ఇటు బీజేపీ తోటి ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీతో ఆవిడ నడక నడుస్తుంది. కానీ అదే వైఎస్ఆర్సీపీ మీద కూడా ఇంకొక విమర్శ ఉంది. ముఖ్యంగా బీజేపీ యాంటీగా పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మరి బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉంటాయంటున్నారు. మరి అది కూడా నిజమేనంటారా? ఏమండి, ఎవరు మంచి పరిపాలన చేస్తే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్ గా మాట్లాడతారు. మోడీ గారు వైజాగ్ సభలో ఆయన డైరెక్ట్ గా మోడీ గారు ఎదురకుండా, సార్ మాకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం, మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి మోడీ గారు ఎదురకుండా అడిగిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన రేపొద్దున నిజంగా మోడీ గారి గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయ్యారనుకోండి, ఆయన మంచి చేస్తుంటే ఆయనకి సపోర్ట్ చేస్తారు, మంచి చేయకపోతే ఆయన వ్యతిరేకిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసం
కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మంచి చేస్తే మోడీ గారికే సపోర్ట్ చేస్తారు. దాంట్లో ఆయన ఏమీ డిఫర్ అయ్యి ఎప్పుడు చెప్పలేదే. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనుకున్నవన్నీ చేయగలదు. రైట్. జానీ బేగం గారు, ముఖ్యంగా చంద్రబాబు నేచరే ఇలాంటిది, దాడులు చేయించడం, సానుభూతి పొందడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే మేము ఆయన మీద అన్ని విమర్శలు చేస్తూ ఉన్నాము, మాకు ఇప్పటికీ అనుమానం ఉంది చంద్రబాబు మీద అని చెప్తున్నారు. అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారేనండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే, షర్మిల గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా అందరూ ఎవరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే అని చెప్పి ఇప్పుడు మీలాగా మాకు చేయడం చేత కదండి. ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1 ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అండి మీరందరూ. ఇప్పుడు షర్మిల గారికి చెప్తున్నారు తెలంగాణ ప్రజలకి మోసం చేశారా అని చెప్పి. కానీ మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు రాజధాని ఇక్కడ ఒకటి మాకు ఓకే 33 ఎకరాలు ఉంటే మాకు ఓకే అన్నారు. మరి రాజధాని రైతుల్ని మీరు ఓకే అని చెప్పేసి వాళ్ళు రైతులు భూములు ఇచ్చిన తర్వాత ఈ రోజు రాజధాని అది కాదు 3 రాజధానులు అని చెప్పి మీరు మాట మార్చితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మీరు మాట్లాడండి. మీరు షర్మిల గారు తెలంగాణ గురించి మాట్లాడారని చెప్తున్నారు. మీరు ఆంధ్ర రాష్ట్ర రైతులకి చేసింది మీరు మోసం కాదా? మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారండి? మీరేం సమాధానం చెప్తారు? ఈ విషయాన్ని చెప్పండి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు మోసం చేయలేదా? అమరావతి రైతులకి మీరు మోసం చేయలేదా? మరి ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఓకే అని చెప్పేసి అధికారంలో వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడితే కంప్లీట్ అవనివ్వండి. 5 సంవత్సరాలుగా వాళ్ళు శిబిరాల్లో కూర్చొని ధర్నాలు చేసుకుని వాళ్ళకేం సమాధానం చెప్తారు? వాళ్ళకి సమాధానం చెప్పండి సార్. మీరు సమాధానం ఇవ్వడం చేత కాదు. అలాగే మోదీ గారిని నేను దమ్మున్న నాయకుడు నేను అడిగాను అంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో వచ్చినా రాకపోయినా మేము అందరూ రాజీనామా చేసి అయినా కూడా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు, మాటలు తిప్పారు, మడమలు తిప్పారు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, మీరు ఎందుకు రాజీనామాలు చేసి మీరు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకోలేదు? అడగడం ఏంటండి? మీరు రాజీనామా చేయండి సార్, ఇక్కడ ఇవ్వాలి అని మీరే చెప్పారు కదండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు కలిసే ఉన్నారు కదా, ఇప్పటి వరకు కలిసే ఉన్నారు కదా. మీరు రమేష్ గారు ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. ఎందుకు తీసుకురాలేదు? రెండోది వచ్చేసి ఇప్పుడు మేము బీజేపీతో కలిసి ఉన్నాము, మీరు బీజేపీతో కలిస్తే మైనార్టీస్ కి వచ్చాయి అని చెప్పి మీరు ఏదో ప్రలోభాలు చెప్పి ప్రజల్ని మైనార్టీని బీజేపీతో కలిస్తే ఏదో వాళ్ళకి రావాల్సినవి అన్ని ఆపేస్తారు, వాళ్ళ ఎన్ఆర్సీ అది ఇది అని చెప్పి మీరు ఏదో ప్రలోభాలు చెప్తున్నారు. మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంటే మనకు రావాల్సిన నిధులు వస్తాయి, మనం అభివృద్ధి చేసుకోగలుగుతాము. కేంద్రంతో కలిసి ఉంటేనే వర్క్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు మీ నోటి నుంచే విన్నాను. ఇప్పుడు మీరు అలానే ఇప్పుడు మమ్మల్ని మీద ఇప్పుడు మేము బీజేపీలో పొత్తులో ఉన్నాము, మీ మైనారిటీస్ కలిస్తే రేపు మీ రిజర్వేషన్లు తీసేస్తారు, మీ ట్రిపుల్ తలాక్ ఇలాంటివన్నీ లేవనెత్తి ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. పోలవరం మీలాగా మనం చేసిన 73% చేసిన పోలవరాన్ని అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అని అట్టాన్ని పెట్టలేం కదండి. మీకు మోదీతో చేయలేకపోయారు, మీరు పొత్తులో ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే మీ కేసులు వెళ్ళి మీరు మీ కేసుల గురించి వివరించుకోవడానికే 14 సార్లు వెళ్ళి స్వామి వారి పటాన్ని ఇచ్చి మీరు మా కేసుల్ని మేము కంటితో చూసి చూడనట్టు వదిలిపెట్టారని చెప్పుకోవడమే సరిపోయింది. కానీ ప్రత్యేక హోదా గురించి మీరు ఎప్పుడు అడగలేదు, రైల్వే జోన్ గురించి అడగలేదు, రాజధాని గురించి అడగలేదు, పోలవరం గురించి ఎప్పుడు అడగలేదు. మన చంద్రబాబు నాయుడు చేసిన 73% అలానే ఉంది. మీరు ఏమి చేయకుండా ఈ రోజు నేను చేస్తే నాకు ఓట్లేయండి అని చెప్పి మీరు బస్సుల మీద ఎక్కి గులకరాళ్ళు వేసుకొని డ్రామాలు చేస్తే, కోడికత్తి డ్రామాలు చేసి గొడ్డలు కొట్టి ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? చిన్న చిన్న విషయాల్ని తీసుకొచ్చేసి మొన్న ఏమో సేవ రాజకీయాలు చేశారు పింఛన్ దగ్గర, వాళ్ళ పింఛన్ ఇవ్వకుండా
ఆ అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేస్తుంటే అప్పటికప్పుడు తీసుకొచ్చి సచివాలయ సిబ్బందిని మీరు అధికారంలో పెట్టారుగా. మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ సచివాలయం సిబ్బందిని తీసుకెళ్లి ఇంటికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ శవ రాజకీయాలు కాదా? ఎంతమంది వాళ్ళ ప్రాణాలతో మీరు ఆడుకున్నారు? పెన్షన్ ఇంటికి ఎందుకు అందించలేదు? చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని ఇవ్వద్దు అని చెప్పి అదే అవాస్తవాలు. ఇలాంటి ఎవరు వినటానికి రెడీగా లేరండి. ఎవరు వినటానికి రెడీగా లేరు. మీరు చెప్పేవన్నీ అవాస్తవాలని చెప్పి ప్రజలు నమ్మేశారు. వాళ్ళకి ఒక్కసారి చూస్తారు, ఒక్క ఛాన్సేనండి. పొద్దాగలు మీరు అదే రిపీట్ చేస్తే ఎవరు వినటానికి రెడీగా లేరు. మీరు ప్రతిపక్షంలో ఉన్న మొదలుపెట్టిన డ్రామా మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే వినటానికి చూడటానికి ప్రజల దగ్గర టైం లేదు. మీరు చేసే డ్రామాలకి వాళ్ళు అన్ని పసిగడుతున్నారు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. రేపు 13వ తారీఖు క్లియర్ అయిపోతుంది సార్. రైట్. రవికిరణ్ గారు, గతంలో కోడికత్తి దాడి తర్వాత వివేక్ హత్య సానుభూతులు అయితే గత ఎన్నికల్లో కొంతవరకు వైసీపీకి అయితే వచ్చాయంటారు. మరి ఈసారి దాడి జరిగింది, మరి ఇది కూడా సానుభూతి లెక్కలోకి వెళ్తుందా? దాన్ని దీన్ని కంపేర్ చేయగలుగుతామంటారా? ఒక దాడిలా చూడాలి కానీ దానికి వక్ర భాషను చెప్తూ కోడికత్తి ఎన్ని అంటాం, అది మనలాంటి వాళ్ళకి శోభన ఇవ్వదండి. దాడి అంటే దాడి అంతే. అయితే నేననేది ఏంటంటే, ఒక దాడి జరిగినంత మాత్రాన సానుభూతి వచ్చి ఓట్లు వచ్చేస్తాయా అంటే, మన చరిత్ర దానికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకుంటే ఎప్పుడు దానికి ఏమీ పట్టం కట్టలేదండి. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో దాడి జరిగింది, క్లెమోర్ మైన్ పెట్టారు, అంత ఎత్తు ఒక 20 అడుగులు పైకెత్తి లేగి కారు పడింది, నజ్జునుజ్జు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి చాలా గాయాలయ్యాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్రలు ఉంటే వారు వచ్చి పరామర్శించి ధర్నా కూడా చేశారు, భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి. అయితే ఆ రోజు సానుభూతి వస్తారు అనుకుని చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే కేంద్రంలో మా ప్రభుత్వం వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉంటే వారిని కూడా కన్విన్స్ చేసి ముందస్తుగానే 6 నెలల ముందుగానే ఎన్నికలు తీసుకెళ్లిపోయాం. అయితే ఆ రోజు బ్యాక్ ఫైర్ అయింది. వారి గవర్నమెంట్ పోయింది, మా గవర్నమెంట్ పోయింది, 2 గవర్నమెంట్లు పోయాయి. సో అలాగా ఒక సానుభూతి వాతావరణాన్ని క్రియేట్ చేయడం. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం కారణంగా వారు ఏ రకంగా పరిపాలన, జన్మభూమి కమిటీలు కావచ్చు, ఎన్ని వైఫల్యం కారణంగా ఆ రోజు ఆ ప్రభుత్వం పోయింది. అలాగే ఆ రోజు మోడీ గారు తిట్టిపోశారు, అమిత్ షా గారు దాడి చేశారు, ఇవన్నీ అయినాయి. కాబట్టి ప్రజలు వద్దనుకొని ఒక ఛాన్స్ అడిగారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఈ ఘటనలో జరిగినా సరే ఇవన్నీ ఒక ఘటనగానే తీసుకుంటారు రాజకీయ ప్రజలైతే. ఈ రోజు అయితే ఒక ఏవగింపు, నేను ముందు తొలి మాటల్లో చెప్పినట్టుగా ఇటువంటి అన్ని ప్రజలు చిత్కరించుకుంటున్నారు. ఇటువంటి బిలో ది బెల్ట్ ఒక రాయి దాడులు జరుగుతుంటేనే కనీసం సానుభూతి వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఈ దృష్టికి ఎందుకున్నాం? రాజకీయ నాయకులు ప్రజా సేవలో ఉన్నాం, ప్రజలను సేవించుకుంటాకున్నాం. మేము రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలను సేవించుకుంటారు, మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రధాన సేవకులుగా సేవ చేస్తామని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే 10 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నారు. అలాగే ఎవరైనా సరే అంతే, రాజకీయ పార్టీలో ప్రజా సేవ కోసం మనం సేవ చేయడానికి మన సేవకులు ప్రజలు ప్రభువులు, పాలకులు సేవకులు. అలాంటి మన సేవకులు ఈ రకంగా ప్రవర్తన చేసి ఈ రకంగా చేస్తే ప్రజల్లో పల్సన్ అవుతాం. తప్పనిసరిగా ప్రజలు ఒక మంచి నాయకుల్ని ఎన్నుకునే విధంగా కదేంటంటే ఇప్పుడు పెద్దగా ఆప్షన్స్ లేవు. ఇప్పుడు 2 కూటములే తయారయ్యాయి. ఇప్పుడు మన బహుపార్టీ సిస్టమ్ అయినా సరే ఎవరినో ఒకరు గెలిపించుకోవాల్సిందే. మంచా చెడు అనేది పక్కన పెడితే ఎవరో ఒకరు గెలిపించుకోవాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చి పెట్టేశాం, 2 కూటములు పెట్టేశాం. సో ప్రజలు కూడా ఆప్షన్ వారికి ఆ రాయి కాకపోతే కంకర రాయి పదకి గొంక రాయి అలా అన్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఏది చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుంది, ఏదో ప్రభుత్వం అన్నట్టుంది. ఇది బహుపార్టీ విధానం ఉన్నా సరే ఈ పరిస్థితి దురదృష్టకరం. అయితే సానుభూతి మీద ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి మరణం అది వేరు, ఆ అలాగే ఇందిరాగాంధీ గారిని షూట్ చేయటం అవి వేరు. అలా దాన్ని వీటికి పోల్చకూడదు. సో ఈ దాడులు, అది హత్యలు, ఈ దాడులు, సో దాడులకి సానుభూతి వచ్చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోను. సో అటువంటిది విశ్వసిస్తారని చెప్పి ప్రజలు, ఎందుకంటే దాడుల్ని అనేక కోణాల్లో ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని కోణాల్లో మనం ఆవిష్కరించేస్తాం, డిబేట్ల ద్వారా కావచ్చు, మీడియా స్ట్రాంగ్ మీడియా అయింది కాబట్టి రకరకాల మీడియాలు, అన్ని పార్టీలకు మీడియాలు ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ మీడియాలు ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్ మీడియాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రకరకాల కోణాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. కనీసం దీన్ని ఎక్కువ డ్రామాలు చేస్తే డ్రామాలు చేసే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు అన్నా సరే తెలిసిపోదు. ఇవాళ కాకపోతే రేపన్నా, రేపు ఎల్లుండో పట్టుకోవాల్సిందే కదా, అది డ్రామా చేసింది వాళ్ళ. ఎప్పుడైతే అది విషయాలు బయటకు వచ్చేసినాయో ఇది మొత్తం పటాపంచలు, దూదిపించిన పటాపంచలు అయిపోయి ఇప్పటి వరకు అన్నదానికి, ఆ పార్టీలు అన్నదానికి జరిగిన దానికి సంబంధం లేదని ఎప్పుడైతే ప్రజలు తెలిసిపోతారో
అప్పుడు ఇంకా పెద్దగా బ్యాక్ ఫైర్ అవుద్ది. సో దానికి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఉండవలసిన అవసరం ఏ పార్టీకైనా ఉందని చెప్పి నా యొక్క అభిప్రాయం విజయ్ గారు. రవికిరణ్ గారు, ఇంకా అనేక జిమ్మికులు అయితే రాజకీయ పార్టీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గెలుపు కోసం ప్రత్యర్థులను దోషిగా నిలబెట్టాలి, అంతే వాళ్ళ ఇంటెన్షను. చూసే సినిమాల విషయంలో సినిమాలు చూసాం, వ్యూహం అని అలాగే వివేకం అని రకరకాల సినిమాలు తీసి వాళ్ళని ప్రత్యర్థులను విలన్గా చూపించడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇవి కూడా ప్రచారంలో బాగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. హూ కిల్డ్ బాబాయ్ అని రకరకాలు. మరి ఇవేనా ప్రభావం చూపుతాయంటారా? అంటే సినిమాలు తీయటం ఇప్పుడేం కాదండి. 80 దశకంలోనే 90 దశకంలోనే మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా చాలా మంది చాలా సినిమాలు తీసేశారు. నా పిలిపి ప్రపంచం అని, లేకపోతే నారాయణరావు గారు తీశారు. ఇవన్నీ ఏంటంటే ఆయా ఫ్యాన్స్ కి లేకపోతే ఆయా పార్టీ కార్యకర్తలకి నాయకులకి చక్కెలకి పెట్టినట్టు ఉండొచ్చు. అలాని ఫిక్స్ అయిపోయిన ఓటర్లు వాళ్ళందరూ. అంతేగాని ఇవన్నీ ఆ న్యూట్రల్ ఓటర్స్ కానీ లేదా వేరే పార్టీ ఓటర్స్ కానీ ఇవన్నీ ప్రభావితం చెయ్యవు. అంతేగాని ఈ సినిమాల వల్ల మొత్తం ఓటు బ్యాంక్ మారిపోతుంది, లేకపోతే ఇలాంటి దాడుల వల్ల మారిపోతుంది. అంటే ఆ దాడులు చేయబడ్డటువంటి వ్యక్తి ఆ ప్రేమించే ఓటరు, ఇప్పుడు నా మీద దాడి చేశారనుకోండి, నన్ను ప్రేమించే ఓటరు నా మీద దాడి జరిగింది అనుకుంటే వాడు ఇంకా బాగుపడిపోతాడు. నన్ను ద్వేషించే ఓటరు నన్ను ఎందుకు పట్టించుకుని నా మీద దాడి చేస్తే ఈ ఎలాగో ఈ టెక్ గురించి అనుకుంటాడు, కానీ అది సారిపోతే ఏముంటది నా మీద. అలాగే న్యూట్రల్ ఓటర్ ఏమనుకుంటాడు, ఇటువంటి చాలా చూసే సినిమాలు ఎన్ని సినిమాలు చూడలేదు ఏంటి మళ్ళీ మొదలెట్టారు అనుకుంటారు న్యూట్రల్ ఓటర్. సో ఈ సినిమాల వల్ల కానీ దాడుల వల్ల కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది 0.01% ఓటు షిఫ్ట్ అటు కానీ ఇటు కానీ ఉండదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఆయా నాయకులకి కాసేపు చక్కగిలికి పెట్టినట్టు ఆనందపడటం తప్పితే ఏముండదని చెప్పి నా అభిప్రాయం. రమేష్ గారు, మీరేమంటారు? మీ పార్టీ వాళ్ళు కూడా వ్యూహం సినిమా తీశారనే బాగా ప్రచారం జరిగింది. దాని మీద లోకేష్ కూడా అప్పుడు కోర్టు కూడా వెళ్ళి దాన్ని ఆపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజానికి పెద్దగా ప్రభావం చూపుతూ ఓటర్లు అయితే ఆలోచించే ఓటేస్తారని చెప్తున్నారు రవికిరణ్ గారు. మరి మీరేమంటారు? ఏంటంటే ఆ సినిమాలు జస్ట్ ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్లుగా పెద్దగా ప్రభావం ఏమో చూడకండి. ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఇష్టం, ఇప్పుడు మా పార్టీ వ్యూహం సినిమా గురించి మేము చూస్తాం. ఎందుకంటే మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేసి చూపించారు కాబట్టి. అది వెళ్ళి టీడీపీ వాళ్ళు చూడరు కదా, దాని మూలంగా యూజ్ ఏముంటది. మరి ఎందుకు ఎలాంటి జిమ్మిక్కులు ఎందుకు? ప్రజలు నమ్ముతారనే కదా చేసే పార్టీలు. జిమ్మిక్కులు కాదండి, ఆ ఎవడో అదేంటి ప్రొడ్యూసర్ తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు వ్యూహం తీశారనే కదా వాళ్ళు వివేకం పోనీ దానికి ప్రొడ్యూసర్ పేరు వేసుకోలేకపోయారు, డైరెక్టర్ పేరు వేసుకోలేకపోయారు వాళ్ళు. కానీ వ్యూహం ప్రొడ్యూసర్ ఆర్జీవి రాంగోపాల్ వర్మ తీసుకున్నాడు. అతను ఇప్పుడు మేము తీయించిందేం కాదు కదా అది. ఇప్పుడు అతను దాసరి కిరణ్ అని చెప్పి అతను నిర్మాత అతను తీశాడు. వాస్తవంగా అతను ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేర్లు కూడా వేసుకుని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళు, అంతే తప్ప మేమేమి ఇది చేసింది కాదు కదండి. కానీ వివేకం అనే సినిమాకి వాళ్ళ ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. అంటే మీ గ్యాంటీకి వస్తే వాళ్ళు తీసినట్టు, కానీ మీరు తీసింది మాత్రం మీరు తీసినట్టు కాదు, ఎవరో తీసినట్ట అలా కాదండి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఉంటే ఓహో వాళ్ళు ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మీరు వివేకం ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరో మీరు చెప్తారా? చెప్పగలరా సార్ విజయ్ గారు? తెలియదండి, నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కానీ వ్యూహం సినిమా అలా కాదు కదా. ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు కనుక అది నమ్మొచ్చు, ఇది ప్రొడ్యూసర్ డైరెక్టర్ లేరు ఇది నమ్మకూడదు అనేది. నమ్మడం నమ్మకపోవడం గురించి చెప్పట్లేదు, చూడండి అని చెప్పి చెప్తున్నా. అర్థమైందా సార్? రైట్ జానీబేగం గారు, కుట్ర కుతంత్రాలు వాళ్ళకి అలవాటు. రైట్ జానీబేగం గారు చెప్పండి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆ సినిమా వాళ్ళు తీసినట్టు సార్. ఎందుకంటే వాళ్ళు సచివాలయ సిబ్బందిని వాలంటీర్ కి టికెట్స్ పంపించి మరి ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆ రోజుకి స్టాప్ చేసి ఆ టికెట్ తీసుకుని మీరు వెళ్ళి సినిమా చూడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు కదా. తప్పకుండా వెళ్ళి చూడాలి, ఎందుకంటే ఆయన రైట్ కానీ జానీబేగం గారు, కానీ వివేకం అనే సినిమా కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి తీసిన సినిమా అని చెప్పి అంటున్నారు. మరి ఇది టీడీపీ వాళ్ళ పని అంటున్నారు. కనీసం ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఇదంతా కావాలని చేసింది అంటున్నారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే సైకో ప్రభుత్వం సార్, వాళ్ళ మీద ఏమైనా చేస్తే దాడులు చేసేస్తారు.
దాడులు చేసి ఏమైనా చేస్తారు. కాబట్టి వాళ్ళు భయపడ్డారేమో, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళపైన కేసులు పెడతారు. అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు. భయపడలేదేమో, ఎందుకంటే మీరు చేస్తున్న రాజకీయాలు, మీరు చేస్తున్న సైకో పాలన చూసి ప్రతి ఒక్కరు ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి మీరు జైల్లో వేశారు కదండి. ఇంకా సామాన్య వ్యక్తులు వాళ్ళందరూ భయపడకుండా ఏం చేస్తారు? వీళ్ళు చేసింది దాంట్లో 100% నిజాలు ఉన్నవి. అవి ప్రజలు చూస్తే వాళ్ళపైన ఏమైనా అవగాహన వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏదో సామెత చెప్పినట్టు జో దిక్తా హై ఓ బిక్తా హై, ఏది కనిపిస్తుందో అది సేల్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు వీళ్ళు పోస్టర్లు పెట్టారు చూడండి, ప్రతి ఒక్క చోట నేను సిద్ధం 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 అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో అదే వస్తువుని రిపీట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయినట్టు వీళ్ళు అదే పాలన చేస్తున్నారు. ప్రతి ఒక్క చోట కూడా ఇలా చేయాలని చెప్పి అదే అవాస్తవాన్ని ప్రజల్లో ఒక మాటకి 100 సార్లు వీళ్ళు చూపించడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలా చూసి ప్రజలు నమ్ముతారేమో అనుకుంటే అది అవాస్తవం. మేము 100లో 50% అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి రాజకీయాలు కూడా జరుగుతున్నాయి, ఇలాంటి రాజకీయాలు జరగకూడదు అని చెప్పి అదొక ఉద్దేశంతో తీసిన సినిమా. వీళ్ళలాగా అదే వెళ్ళి చూడాలి అని చెప్పి టీడీపీ సినిమాని ఒప్పుకుంటున్నారు అంతేనా? టీడీపీ సినిమా అని నేను చెప్పలేదు సార్, అంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నారు కదా, మీరే చెప్పారు కూడా. తీయలేదు సార్, మనం తీసామని నేను చెప్పలేదు. అంటే వాళ్ళకి అర్థమవుతుందేమో అనుకుంటున్నాను నేను. 50% అన్నా వాళ్ళకి అర్థమవుతుందేమో, దాంట్లో జరిగింది వాళ్ళు అర్థం చేసుకుంటారని అని చెప్పి తీసారేమో అంటున్నాను. మేము తీసామని నేను చెప్పట్లేదండి. రైట్. రవికిరణ్ గారు, అసలు ప్రజలకు ఏం కావాలో అది చేస్తామని ఏ పార్టీ ఏం చెప్పడం లేదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2 పార్టీలు ఉన్నాయి కనుక ఏదో ఒక పార్టీని ఎన్నుకోవచ్చు, దానికోసం వీళ్ళ రకరకాల జిమ్మికులు చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? అవునండి, ఇప్పుడు తప్పని పరిస్థితి ఎలక్షన్కి వచ్చేసాము, ఒక నెల రోజులు కూడా లేదు. సో ఈ సందర్భంలో ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్రేకభరితమైనటువంటి వాతావరణాల్లో ప్రజలు యాక్చువల్గా భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆంధ్రప్రదేశ్ వారు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నాయకులు మాట్లాడే భాష మీద నియంత్రణ, నోటీసులు ఇస్తున్నారు, అయినా సరే ఆగే పరిస్థితి కనపడలేదు. సో గట్టిగా వాళ్ళ భాషని నియంత్రించుకునే విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కలిగించారు. 13వ తారీఖు ఈవీఎం మెషిన్ల దగ్గరికి పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు ఏ రకమైన దాడులు మీ మీద జరగవు అన్నటువంటి భరోసా కలిగించాలి. ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరుగుతుంది, అలాగే ప్రతిపక్ష నాయుడి మీద దాడి జరుగుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగాని అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదైనా జరుగుతున్నారు. ఇలా జరుగుతున్న తరుణంలో రేపు ఓటరు పోలింగ్ బూత్ కి వస్తారా, వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో పడిపోతున్నారు. సో అటువంటి పరిస్థితులకి దారి తీయకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ప్రజలు వాళ్ళు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుని వారి యొక్క ప్రభుత్వాన్ని ఎంచుకునే విధమైనటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయవలసిన బాధ్యత ఎన్నికల అధికారి గారికి ఉంది. తప్పనిసరిగా మీనా గారు దాని మీద దృష్టి సారించి రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించాలి. ఎటువంటి కవ్వింపు చర్యలు ఎవరు చేసినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మారిస్తే తప్పితే కనీసం ఈ వచ్చే 30 రోజుల లోపే ఎక్కువ టైం కూడా లేదు, 30 రోజులు కూడా సరిగ్గా లేదు. సో సరైన ఎలక్షన్ జరిగే విధంగా ఏవి చేస్తారో ఏవి చేయవో అన్నది ప్రజలకి స్పష్టంగా చెప్పి ప్రజలు దాన్ని వారు మెచ్చుకునే విధంగా వెళ్ళాలని చెప్పి నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. విజయ్ గారు, రవికిరణ్ గారు, ముఖ్యంగా మేనిఫెస్టో విషయానికి వస్తే కనుక మేనిఫెస్టోలో రకరకాల అంశాలను పెడుతున్నారు. వాటిని హామీ చేస్తారా లేదన్న విషయం పక్కన పెడితే అలవికైన హామీలు పెడుతున్నారు. దీని మీద ఒక పై స్థాయిలో ఎవరైనా చూడాలి, ఆ విధంగా ఎలక్షన్ కమిషన్కి కొంత బాధ్యత వహించేలాగా చూడాలి, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వకూడదు అనే విధంగా కూడా చేయాలి అని అనుకుంటున్నారు చాలామంది. దీనికి సంబంధించి ఏమంటారు? దీని మీద దేశవ్యాప్తంగా గత 2 ఏళ్లుగా విస్తృత చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టులో కేసేశారు, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద, పార్టీలు పెట్టే దాని మీద సాధ్యాసాధ్యాలు, ఫైనాన్షియల్ వైబిలిటీస్ ఏ రకంగా సాధ్యం అవుతుందో కూడా మీరు మేనిఫెస్టోతో పాటు ఇవ్వాలి అని కూడా ఒకటి నిబంధనలు పెట్టారు. అది పూర్తిగా నిబంధన అయినట్లేదు. భారతీయ జనతా పార్టీ అయితే సంక్షేమం చేయాలి, సంక్షేమానికి ఉచితానికి తేడా ఉంది. సో ఉచితం పేరు మీద ఉన్నదంతా దోచిపెట్టామనుకోండి, రేపు అభివృద్ధి చేయడానికి ఏం ఉండదు. పంచాలి అంటే సంపద పెంచాలి, సంపద పెంచకుండా అప్పులు చేసుకుంటే పంచుతా కూర్చుంటే ఏమైతే పంచి చిరుగుతుంది. ఏది ఇల్లైనా సరే, దేశమైనా సరే, రాష్ట్రం అయినా సరే, మన ఇంట్లో మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని మించే అప్పులు చేసి
సౌఖ్యాల కోసం ఆ విలాసాల కోసం ఖర్చు పెట్టినాం అనుకోండి, ఏమవుతుంది ఆ కుటుంబం రోడ్డు పడం. అలా రాష్ట్రం అన్నా దేశం అన్నా అంతే. మనకి ఎంత స్తోమత ఉందో అంతవరకు అప్పు చేయటం, లేకపోతే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు తక్కువగా అప్పు చేయటం ఒక పద్ధతిగా వద్దిగా ఏ రకంగా ఒక మహిళ గృహిణి, ఒక తండ్రి ఒక ఇల్లు నడుపుతాడో ఆ రకంగా ఒక దేశాన్ని రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులు అంత బాధ్యతాయుతంగా ఉండి అప్పే నాదేం పోయింది సొమ్ము అప్పే కదా ఎవడో వచ్చిన కట్టుకుంటాడులే అనుకుంటే ఈ దేశం ఇక్కడ వరకు రాదు. మనం గతంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. వారు ఎర్రకోటమే చెప్పారు, గల్లాపెట్టి ఖాళీ, ఏమీ లేదని చెప్పారు. ఏం చేయాల్సి వచ్చింది? బంగారాన్ని విమానంలో పంపించి తాకట్టు పెట్టుకున్నాం. అలాంటి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చాం. మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్ళిపోయే విధంగా ఏ నాయకుడు చేసినా తప్పే. ప్రజలు గమనించుకోవాలి. సాధ్యాసాధ్యాలు అసాధ్యాలు నాయకులు ఎన్ని చెప్పినా ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది సాధ్యం ఏది అసాధ్యం, ఎవరు చేస్తారు ఎవరు చేయరు అన్నది దృష్టిలో పెట్టుకుని చేయరు. కానీ దురదృష్టం మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు చూస్తుంటే ఎవరు ఎక్కువ ఉచితాలు అనౌన్స్ చేస్తే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళ ప్రభుత్వాలకు వచ్చారు ఏ రకంగా మోసం చేస్తారో మనం చూస్తున్నాం. సగం చేస్తారు, సగం చేయట్లేదు. ఇన్ని జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం ట్రెండ్ అండి. దీనిలో ఉచితం అనుచితం అనే కాదు, మనకు నచ్చింది చేతికి ఎముక లేనట్టుగా హామీలు ఇచ్చేయటం. మన ప్రభుత్వం వచ్చినాక 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే అన్న పరిస్థితులు ఏర్పడు. ఈ దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయని దేశంలో. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, అలాగే జానీ బేగం గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.